హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర ఫ్యామిలీ ఇన్ కొరియా. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మేము నామ్హే వెళ్ళామని చెప్పి. ఆ నామ్హేలోనే ఇది జార్జియా విలేజ్, జార్జియా కాదు సారీ ఏమనుకోబాకండి, జర్మన్ విలేజ్. నేను ఎప్పుడు మర్చిపోతున్నా, జార్జియా విలేజ్ అనే వస్తుంది, కానీ జార్జియా విలేజ్ కాదు, ఇది జర్మన్ విలేజ్. ఇక్కడ జర్మన్లో ఉన్నట్టు అక్కడ జర్మన్ వైన్ అవన్నీ దొరుకుతాయంట. మేము అలాంటివి అయితే ఏం ట్రై చేయలేదు, కానీ ఒక క్యాఫేలో కూర్చొని కాఫీ అయితే తాగామండి. ఇక్కడ ఏంటంటే మీరు ఎంత దూరం తిరిగి వచ్చినా ఏదో ఒక క్యాఫే దొరికిద్ది, ఆ క్యాఫేలో కూర్చొని కాఫీ అయితే కంపల్సరీగా తాగాలి. నెక్స్ట్ అలా తాగి కాసేపు మాట్లాడుకొని ఒక బీచ్కి వెళ్ళామన్నమాట. అక్కడ మా అబ్బాయి అయితే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాడు. వాడికి బీచ్లు అంటే ఎందుకో పరమ ఇష్టం. ఇంకా మా ఫ్రెండ్స్తో కలిసి తను బాగా ఎంజాయ్ చేశాడు. బీచ్లో స్నానాలు అయినాయి. ఈ బీచ్ చూసి మన ఇండియా బీచే గుర్తొచ్చింది. దాని తర్వాత మేము వెళ్ళాము ఈ డైనోసార్ పార్క్కి. అంటే ఇది పార్క్ అండ్ మ్యూజియం రెండు ఉన్నాయి. ఇక్కడ చాలా ఫొటోస్ దిగాము, వీడియోస్ తీసుకున్నాను. చూడండి, ఇలా చూస్తుంటే ఏదో నిజమైన డైనోసార్ని చూసినట్టే అనిపించిందండి. భలే అనిపించింది. నా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నేను చెప్పలేను, నేను ఎప్పుడైతే డైనోసార్స్ మూవీ చూశానో అప్పటి నుంచి నాకు మైండ్లో ఉందన్నమాట. ఒరిజినలీ కాకపోయినా డూప్లికేట్ అయినా ఇలాంటి డైనోసార్స్ని చూడాలి. ఎప్పుడు ఫారెన్లో అక్కడ ఇక్కడ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు, అక్కడ మన ఇండియాలో లేదు. అక్కడికి అంత దూరం వెళ్ళి చూడాలా అని అనిపించింది. అమెరికాలో కూడా ఉంది ఇలాంటి ఒక మ్యూజియం పార్క్ మొత్తం. అదైతే జిరాసిక్ వరల్డే వాళ్ళు క్రియేట్ చేశారనమాట. ఆ వరల్డ్కి వెళ్ళాలని నాకు ఎప్పటి నుంచో, కానీ నేను అమెరికా వెళ్ళలేదు. కొరియా వచ్చాను కాబట్టి కొరియాలో కూడా ఉంది అనగానే నేను ఇంకా ఆగలేకపోయాను. లేదు, నేను వెళ్ళి చూడాలి అని చెప్పేసి బయలుదేరి వెళ్ళాము. మా ఫ్రెండ్స్, మేము, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిసి వెళ్ళాము. ఇదంతా వాళ్ళు అక్కడ రెడీ చేసి పెట్టారు, అంటే జనాల్ని అట్రాక్ట్ చేయడానికి. డైనోసార్స్ ఇవన్నీ ఒరిజినల్ ఏం కాదు, జస్ట్ డూప్లికేట్ అంట. వాళ్ళు ఏదో మెటీరియల్ యూస్ చేసి అలా కట్టారు, ప్లాస్టిక్ సంథింగ్ ఏవేవో. కానీ ఇందులో కొన్ని బాక్సెస్ అయితే ఉన్నాయి. ఆ బాక్సెస్లో ఏంటంటే ఒరిజినల్ దొరికాయంట. అంటే ఈ కొరియన్స్ నమ్మకం ఏంటంటే, ఆ డైనోసార్స్ ఎప్పుడో ఎన్నో వందల ఏళ్ల క్రితం డైనోసార్స్ ఆ కొరియాలో నామ్హే అనే ప్లేస్లో ఎక్కువ తిరిగాయి అని చెప్పి వీళ్ళ నమ్మకం అన్నమాట. అందుకే ఇక్కడ నామ్హేలోనే అరౌండ్ ఒక 4-5 ఈ డైనోసార్స్ పార్కులు ఉన్నాయి, మ్యూజియంస్ ఉన్నాయి. అందులో నుంచి ఇదొక మ్యూజియము. అండ్ ఇక బయట వదిలేసినవన్నీ, అంటే గ్లాస్లో కాకుండా బయట జస్ట్ ఇలా పెట్టినవన్నీ కూడా వాళ్ళు అయితే రెడీ చేసినవి. కానీ బాక్స్లో ఉన్నది మాత్రం వాళ్ళకి ఒరిజినల్ దొరికాయి. ఆ టైంలో డైనోసార్స్ మట్టిలో పారుకుపోయి ఏదో అయింది కదా, ఆ మట్టిలో నుంచి త్రవ్వి పురాణ శాఖ వస్తువు వాళ్ళు తీశారు అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. అందుకని వాళ్ళు అవి పాడవకుండా ఒక గ్లాస్లో అయితే సెట్ చేసి ముట్టుకొని ఇవ్వకుండా పెట్టారు. వీటిని కూడా ముట్టుకోవద్దన్నారు, కానీ మనం ముట్టుకోకుండా ఉండలేం కాబట్టి ముట్టేసుకున్నాము, చూసేసాము ముట్టుకొని ఏంటి అసలు ఇది ఒరిజినలా కాదా అని. నెక్స్ట్ ఇవన్నీ ఇలాగా వాళ్ళు వేలాడించి ఈ డైనోసార్స్ కొరియాలోనే ఉన్నాయి ముందు అని కూడా వాళ్ళు ఒక 3D మూవీ అయితే చూపించారు. నేను ట్రై చేశాను వీడియో తీయడానికి, కాకపోతే తను కొరియన్ పిల్ల చూశారు కదా, తనైతే వీడియోస్ తీయకూడదు అని చెప్పింది. సరే అని మేము ఇంకా వీడియోస్ తీయలేదు. ఆ మూవీ అయితే మేము బాగానే ఎంజాయ్ చేసాము. కొరియాలో ఏవేవో చెప్పారు కానీ మాకేమీ అర్థం కాలేదు. జస్ట్ ఒక పిక్చర్ అయితే ఉంది కాబట్టి అది చూస్తూ ఎంజాయ్ చేస్తూ బయటకు వచ్చామన్నమాట. దాని తర్వాత మళ్ళీ పైకి వస్తే ఇక్కడ ఏంటా అని చూస్తే ఇక్కడ తాబేలు గురించి ఒక హిస్టరీ రాసే పెట్టారు వాళ్ళు. తాబేలు ఏంటి, ఎలా వచ్చింది, అవేంటి అని. ఇవి కూడా అప్పుడు దొరికినవేనంట, పాతవి. ఇలా మొత్తం తీసిపెట్టి దాని తర్వాత మేమేమి చేసామంటే మా అబ్బాయిని తీసుకొని ఒక టాయ్ షాప్కి వెళ్ళాము. ఆ టాయ్ షాప్లో కూడా వీడియోస్ తీయకూడదంటే నేను తీయలేదు. అక్కడ కూడా మా అబ్బాయి వెళ్ళగానే ఒక టాయ్ కొనేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఇవి పెయింట్స్ అన్నమాట. వాళ్ళు
పెయింట్ తీశారు బాగా. ఐ మీన్ సారీ, నా తెలుగు కొంచెం మిస్టేక్ అనిపిస్తే ఏమనుకోబాకండి. వాళ్ళు పెయింట్ వేశారు గోడల మీద. మా అబ్బాయి ఇక్కడ చూడండి, ఏదో వాడు ఆ డైనోసార్ వాడిని కొరుకుతున్నట్టే ఫేస్ పెట్టాడు ఎక్స్ప్రెషను. ఇలాంటివి బాగా చేస్తారండి పిల్లలు వీళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ పెయింట్సేనండి వాళ్ళు వేశారు. ఈ రూమ్ అంతా పెయింట్స్తో నిండిన రూమ్ ఇది. ఇవంతా బాగా అనిపించింది. వాల్ మీద వాళ్ళు ఇలా పెయింట్ చేయడం బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ మా అబ్బాయి కూడా దీని మీద ఎక్కి ఏదో పడవ మీద ఎక్కడికో వెళ్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడు కాసేపు. అబ్బబ్బో చాలేరా పద వెళ్దామంటే, లేదు లేదు ఒకసారి నేను అది పట్టుకొని నేను రైడ్ చేస్తున్నట్టు దిగుతాను ఫోటో అని చెప్పి రైడ్ చేశాడు. నెక్స్ట్ దాని తర్వాత మేము ఒక డైనోసార్ మౌత్లోకి వెళ్ళామండోయ్. అసలు అదే మెయిన్. అసలు అందులో వెళ్తుంటే భలే అనిపించింది, బాగా అనిపించింది. చిన్నప్పటి నుంచి డైనోసార్స్ మూవీస్ చూసి నాకైతే డైనోసార్స్ అంటే చాలా ఇష్టము. ఎక్కువ మూవీస్ డైనోసార్ మూవీస్ ఉన్నాయి కదా, జురాసిక్ పార్క్, జురాసిక్ వరల్డ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మొత్తం చూశాను నేను రిపీటెడ్గా. ఫైనల్గా ఇప్పుడు టాయ్స్ డెకరేట్ చేసినవే కాదు, ఒరిజినల్ ఎలాగో చూడలేం కాబట్టి ఇలాంటివైనా చూడాలని నా కోరిక ఇప్పటికీ నెరవేరింది. ఇవన్నీ వాళ్ళు చీకట్లో మొత్తం ఇలా గృహలాగా రెడీ చేసి ఇలా పెట్టారనమాట. ఇదంతా చూసుకొని ఇంకా మేము బయటకు వచ్చేసాము. ఇలాంటి కొరియన్స్ వీడియోస్ చూడాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుండండి. చూడండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా మాటలు విసుగనిపించినా నా వీడియోస్ చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వీళ్ళేమో చాలా ఎండ కదా, ఎండ రాకుండా ఇలాగా కూలింగ్ కోసం ఇలా వాటర్ వెళ్తే ఇలా పెట్టారు పైప్స్. ఇందులో కాసేపు మేమేమో తడిచి ఆ తర్వాత మళ్ళీ ఒక క్యాఫేకి వెళ్ళి కాఫీ తాగామన్నమాట. అదేనండి, బాయ్.